ஓங்கியுலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம் பாவைக்குச் சாற்றி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் முமமாரிப் பெய்து ஓங்கு பெரும் செந்நெல்லூடு கயலுகள பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிழுந்து சீர்த்த முலை பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் నీంగాద సెల్వం నిరైందేలోరెంబావాయ్. భావము భూమిని కొలిచి త్రివిక్రమావతారంలో ఉన్నతంగా నిలిచి మూడడుగులు వేసిన ఆ ఉత్తముడైన శ్రీమహావిష్ణువు యొక్క దివ్యనామాలను గానం చేస్తూ మనం ఈ తిరుప్పావై వ్రతం నియమాలను పాటిస్తూ మార్గశిరమాసంలో స్నానం చేస్తే దేశమంతా ఎలాంటి కష్టాలు దుర్భిక్షం కరువు లేకుండా నెలకు 3 సార్లు సమృద్ధిగా వర్షం కురిసి ఎత్తైన ఎర్రని వరిపంటలు పొంగి పొరలుతూ చేపలు పొలాల మధ్యలో గెంతుతూ పూలుగల కొమ్మలపై బంగారు రంగు తుమ్మెదలు కనిపిస్తూ తేనె కురిపిస్తూ పంటలు బాగా పండి పాత్రలు నిండా పాలు నింపే బలవైన గొప్ప ఆవులు ఉంటాయి. అలాంటి తరగని సిరిసంపదలు నిండి ఉంటాయి. సంక్షిప్త భావము ఈ పాసురంలో ఆండాళ్ చెప్పేది భగవంతుడైన శ్రీకృష్ణుడి నామసంకీర్తనం చేస్తూ తిరుప్పావై వ్రతాన్ని మార్గశిరమాస నియమాలు పాటించి స్నానం చేస్తూ ఆచరిస్తే దేశమంతా సుభిక్షంగా సమృద్ధిగా ఉంటుందని, వర్షాలు కురిసి పంటలు బాగా పండి పశువులు పాలిచ్చి సంపదలు తరగకుండా ఉంటాయని వర్ణిస్తోంది. ఇది భక్తి ద్వారా లభించే ఐహిక ఫలితాలను లోకక్షేమం చూపిస్తూ అంతిమంగా పరమాత్మసేవను సూచిస్తోంది. భక్తితో పారాయణ చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు.